హాయ్ ఫ్రెండ్స్, వంటికి చలవ చేసే పెసరపప్పు చారు ఎలా చేయాలో చూసేద్దాం. 1 కప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగి 1 కప్పుకి 3 కప్పుల వాటర్ వేసి కుక్కర్ గిన్నెలో వేసుకుని 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకుని మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత గరిటెతో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకుని దానిలోకి 3 to 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ మీద కుక్కర్ గిన్నెని పెట్టుకుని మరిగించుకోవాలి. ఆ చారు మరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకొని మరిగించుకోవాలి, లేకపోతే పెసరపప్పు అడుగు పట్టేస్తుంది. చారు మరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 15 to 20 మినిట్స్ మరిగించుకోవాలి. అలా మరుగుతున్నప్పుడే ఉప్పు, కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చారుకి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. తర్వాత దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు, 3-4 ఎండుమిర్చిని తుంచి వేసుకుని బాగా వేయించుకోవాలి. పోపు మొత్తం వేగిపోయిన తర్వాత మరిగించుకున్న చారుని ఆ పోపులో వేసుకుని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. చారుని పలుచుగా ఉన్నప్పుడే దింపేసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం చిక్కగా అవుతాయి. పోపు పెట్టుకున్న 10-15 నిమిషాల తర్వాత మూత తీసి 2 నుంచి 3 నిమ్మకాయలను గింజలు లేకుండా రసం తీసుకుని ఆ చారులో వేసి ఒక్కసారి బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండి ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారు రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.